జగన్మోహన్ రెడ్డికి ఇంకాను కాస్త పిచ్చి తగ్గలేదండి. ఇంకా నేను గొడ్లోడు తీసేస్తాను, ఈరగ తీసేస్తాను, పొడిసేస్తాను, పీకేస్తాను. అసలు ఒక్కొక్కసారి జనాన్ని చూస్తే వాళ్ళు వేసే కేకలు కానీ ఆ చుట్టుపక్కల ఎవరైనా 10 మంది కార్యకర్తలు జై జగన్ అని చెప్పేసి నడితే కనుక మనోడు సోయి మర్చిపోతాడు. ఏం మాట్లాడతాడో ఎందుకు మాట్లాడతాడో కూడా అర్థం కాని పరిస్థితి. నిన్న రాప్తాడు నియోజకవర్గంలో ఎవరో ఒక కార్యకర్త చనిపోతే పరామర్శకి వెళ్ళాడు. పరామర్శకి వెళ్ళి పరామర్శించినట్టు ఉండదు. ఆ విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది. పరామర్శకి వెళ్తాడో లేదంటే రెచ్చగొట్టడానికి వెళ్తాడో కూడా అర్థం కాని విషయం. ఒకసారి నిన్న పోలీసులను ఉద్దేశించి ఏమని మాట్లాడాడు వినిపిస్తా చూడండి. చూసారా, ప్రతి పోలీస్ అధికారికి చెప్తున్నా మీ బట్టలు ఓడదీసి కొడతాము అని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఈ ఆర్థిక నేరగాడు. ఎవరిని? పోలీసు వాళ్ళని. వాళ్ళ లేకపోతే గుమ్మంలోంచి అడిగి బయటికి వెళ్ళాడు. మళ్ళీ పోలీసులు లేకపోతే గుమ్మం దాటి బయటికి వెళ్ళాడు. నేను బట్టలు ఓడదీసి కొట్టేస్తాను. ఎందుకు ఈ పనికి మళ్ళీ డైలాగులో అడుగుతున్నా? ఎవరిని కొట్టేస్తావు నాకు అర్థం కావట్లా. ఎవడి బట్టలు ఓడి తీసేస్తావు అంటే పోలీసులు అంటే నీకు అంత లోకుగా కనబడతా నాకు అర్థం కావట్లా. మాట్లాడితే నీకు సెక్యూరిటీ తగ్గించేసారు, పోలీసులు లేరు, అసలు పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది, నేను బయటకు వెళ్తే నాకు సెక్యూరిటీ కల్పించరా అని చెప్పేసి అని గొక్కెట్టి ఏడ్చేసేది మనమేనా? మళ్ళీ అక్కడికి వెళ్ళిపో నువ్వు పోలీసులందరికీ వార్నింగ్ గొడ్లోడు తీసేస్తానా? ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. 2-3 సందర్భాలు బట్టి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయిందండి. ఎక్కడికి వెళ్ళినా సరే వారానికో 10 రోజులకో 15 రోజులకో బెంగళూరు నుంచి ఇక్కడికి వస్తాడు. ఇక్కడ ఉండడు. అధికారం లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఉండడు, అందులో ఎలాంటి సందేహం లేదు. అధికారం లేకపోతే ఆంధ్రప్రదేశ్కి మనకి సంబంధం లేనట్టే ఉంటాడు. వారానికో 10 రోజులకో 15 రోజులకో ఎవరైనా చనిపోతే పరామర్శ పేరుతో అక్కడికి వెళ్ళి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడానికి మాత్రం పనిచేస్తాడు. ప్రజా సమస్యల మీద అసెంబ్లీకి వెళ్ళి పోరాటం చేయ, అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడు అంటే అసెంబ్లీకి వెళ్ళరు, ఇక్కడ మాత్రం గాలి కబుర్లు. ఇక్కడ చెప్పే పనికి వాళ్ళ డైలాగ్ లేదు, అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడొచ్చు కదా. మళ్ళీ భయం, అసెంబ్లీకి వెళ్ళాలంటే మళ్ళీ పోసేసుకుంటాడు. ఇక్కడ అసెంబ్లీకి వెళ్ళలేడు, అసెంబ్లీలో మాట్లాడలేడు. ఒకవేళ మైక్ ఇచ్చినా కానీ మాట్లాడు, ఎందుకంటే స్క్రిప్ట్ ఇప్పుడు ఏదైతే చదివేశాడో అది కూడా స్క్రిప్టే. స్క్రిప్ట్లోనే మాట్లాడు. మన పోరాటతత్వం ఏదైనా ఉంటే కనుక అసెంబ్లీలో చూపించేయాలి, అసెంబ్లీలో మాట్లాడేయాలి. ఇటు 10 రోజులకో 15 రోజులకో బెంగళూరు నుంచి వచ్చి పరామర్శ పెడితే ఇక్కడ రెచ్చగొట్టేసి వెళ్ళిపోతావా? ఇక్కడ కార్యకర్తల నాయకులు తనిఖీ అవ్వాలా నువ్వు చేసే లేఖ వ్యాఖ్యల వల్ల? పైగా పోసాని కృష్ణమురళికి సర్టిఫికెట్ ఇచ్చేస్తాడండి. పోసాని కృష్ణమురళి అంట ఇప్పుడు 2015లోనో 17లోనో మాట్లాడాడంట. అందుకు గాను ఇప్పుడు కేసులు పెట్టి వేరేస్తున్నారంట. నువ్వు తిట్టించేసుకుని నీకు అంత ఆనందంగా ఉంటే, పోసాని కృష్ణమురళి చేత నీకు ఎంత ఆనందంగా ఉంటే లకారాల చేత ఇంకొక రకంగానో నిన్ను నీ కుటుంబ సభ్యుల్ని మీ ఇంట్లో ఉన్న మహిళల్ని వాడి చేత తిట్టించేసుకుని నీకు అంత సంతోషంగా ఉంటే కనుక ఎవరిని తిట్టేస్తారో, ఎవరి కుటుంబంలో ఆడవాళ్ళు తిట్టేస్తే ఎవడు ఊరుకుంటాడో, వాడు మాట్లాడిన భాష ఏంటి, వాడి చేత అమనాబుద్ధులు తిట్టించావు కదా నువ్వు. ఒకసారి పోసాని కృష్ణమురళికి ఏమని సర్టిఫికేట్ ఇచ్చాడు చూడండి. తీసుకోకుండా కుల వివక్ష పాటిస్తున్నారు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం ఆయన చేసిన తప్పు. 2017లో ఆయన చేసిన ఈ తప్పుకు ఈ రోజు ఇన్ని సంవత్సరాల తర్వాత ఆయన మీద 18 కేసులు పెట్టి ఆయన జైలు చుట్టూ తిప్పి. ఆడెవడో రాసాడు, ఆడికంటే బుర్ర లేదు. చదివే నీకైనా బుర్ర ఉండాలి కదా. 2019 వరకు తెలుగుదేశమే కదా అధికారంలో ఉన్నది. ఒకవేళ పోసాని పైన కేసులు పెట్టాలనుకుంటే అప్పుడే పెడతారు కదా. అప్పుడు చర్యలు తీసుకోలేరా? మీకు తెలియదు ఎందుకు అరెస్ట్ చేశారు ఏంటి, మా నోటు చేసిన వ్యాఖ్యలు ఏంటని మనకు తెలీదు. ఏ విధమైన భాష మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు భువనేశ్వరి గారిని ఉద్దేశించి, బ్రహ్మణి గారిని ఉద్దేశించి, చివరికి దేవాంశను కూడా వదలలేదు కదా. నీ సాక్షిలో కూర్చునే మన సాక్షిలో కూర్చోబెట్టి ఎన్ని మాటలు మాట్లాడిపించాం మనం. చంద్రబాబు నాయుడు గారిని ఎన్ని రకాలుగా దూషించాం మనం, తిట్టించేసాం కదా. ఒకసారి మీరు అధికారంలో ఉన్నప్పుడు పోసాని ప్రెస్ మీట్లు అధికారికంగా పెట్టినయ్యే మీ సాక్షిలో మాట్లాడిన మాటలు కూడా ఉన్నాయి. ఈ ఈశ్వర్ గారితో కూర్చొని ఒకసారి చూడండి. వాడు మాట్లాడిన భాష, వాడి ఎటకారం వెగిలితనం తెలుసు తెల్లి.
ఈ అప్పపాయ డైలాగులు ఎందుకు జగన్మోహన్ రెడ్డి? వెళ్ళామా, పరామర్శించామా, ఆ కుటుంబానికి ఏదైనా సహాయం చేయాలనుకుంటే ఆర్థిక సహాయం చేయాలి, కానీ రెచ్చగొట్టేసి వచ్చేస్తామా? మళ్ళీ 10 పైసలు ఎవరికి కూడా, ఎవరికి 10 పైసలు ఇవ్వడండి. ఏ కార్యకర్తకి కూడా 10 పైసలు ఇచ్చిన చరిత్ర జన్మలో లేదు, అసలు ఇప్పటి వరకు అయితే లేదు. ఎప్పుడైనా చూసారా? పరామర్శకు వెళ్ళినప్పుడు ఇగో పార్టీ తరఫున ఆర్థిక సహాయం కిందో లేదంటే నా వ్యక్తిగతంగానో నేను మీకు ఓ 10 లక్షలు ఇస్తున్నానో, 5 లక్షలు ఇస్తున్నానో, 10,000 ఇస్తున్నానో, లేదంటే ఒక 50,000 రూపాయలు ఖర్చుల మందనకన్నా ఉంచానని చెప్పేసి అని ఏ రోజైనా ఎక్కడైనా చెప్పాడా? ఇచ్చినట్టు మనం చూసామో మన కళ్ళతోటి లే. పైగా నేను ఒక మ్యాప్ వేసారు, వీళ్ళే ఈ వైసీపీ కార్యకర్తలే ఆ హెలికాప్టర్ రెక్కలు ఇచ్చేయడం, హెలికాప్టర్ మీద దాడి చేయడం, అక్కడ ఉన్న లోపల ఉన్న సామాన్లు ఎత్తుకెళ్ళిపోవడం, ఈ దొంగ బ్యాచ్, ఈ పేటీఎం బ్యాచ్ ఇంతకు మించి తెలిసిందేమి లేదు. పైగా దాని మీద అనుమానాలు ఉన్నాయట. మీ కార్యకర్తలు ఇష్టానుసారంగా ప్రవర్తనైతే దాని మీద అనుమానాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి భద్రత లోపించింది, ఏదో చేయబోతున్నారు. బాబాయ్ విషయం తీసుకోండి, బాత్రూమ్ నిండా రక్తమే, ఒంటి నిండా గాయాలే, అప్పుడు ఎలాంటి అనుమానాలు లేవు, డైరెక్ట్గా గుండెపోటు అని చెప్పేసారు అలా. ఇప్పుడు వీళ్ళ కార్యకర్తలు వెళ్ళి హెలికాప్టర్ ధ్వంసం చేసేస్తే దానిపైన అనుమానాలు ఉన్నాయి. అన్ని ఇలాంటి డైలాగులు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు. దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇంకెప్పుడు కూడా పరామర్శ పేరుతో నువ్వు అక్కడికి వెళ్ళి నీ ఇష్టానుసారంగా మాట్లాడి కార్యకర్తల్ని, నాయకుల్ని రెచ్చగొట్టే మాకు. ఈ రెచ్చగొట్టడానికి తప్ప నువ్వు దేనికి పనిచేయమన్నా? రెచ్చగొడతాడు, మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోతాడు, మళ్ళీ 10 రోజులకు 15 రోజులకు వస్తాడు. నీకు ఏదైనా అంత ఓపిక ఉంటే కనుక అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు అసెంబ్లీకి వెళ్ళి అక్కడ ఏదైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడితే అదొక అందం. కానీ ఇలాగా శవం కనిపించినప్పుడు ఎవరైనా చనిపోతానో వెళ్ళి పరామర్శ పేరుతో వెళ్ళి రెచ్చగొట్టేస్తే అది నీకు నీ పార్టీకి కూడా మంచిది కాదు. ఆల్రెడీ ఒక ముద్ర అడిపోయింది. ఇంకో అధికారం లేకపోతే రాష్ట్రంలో ఉండటరా, మనల్ని పట్టించుకోడు, బెంగళూరు వెళ్ళిపోతాడు, మనం పోతే కానీ రాడు అనేది మీ కార్యకర్తల్లో నడుస్తున్న టాకింది. నువ్వు దయచేసి ఈ అబ్బాయి డైలాగులు కొట్టి నేను బట్టలు ఇప్పేస్తాను, బట్టలు ఏం చేస్తాను, అలాగే ఆ గోరంట్ల మాధవ్ చేత అలాగే చేయించు.